ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో 33 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ సర్వీస్లో ఉండి కేంద్రీయ విద్యాలయం నుంచి రిటైర్ అయిన టీచర్ ఎల్ కృష్ణకుమారి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఇన్ని ఇయర్స్ టీచింగ్ సర్వీస్లో ఉన్నారు కదా, సో అవునండి. ఎడ్యుకేషన్ గురించి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ నేను ఈరోజు అడగాలని తప్పకుండా అమ్మా, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. ఓకే మ్యామ్. అయితే మనకి ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ అనగానే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రెషర్ అంతే ఉంటుంది. అంటే స్కూల్స్ నుంచి కావచ్చు, పేరెంట్స్ నుంచి అండ్ సరౌండింగ్స్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్టూడెంట్స్కి. అండ్ వాళ్ళకి రిక్వైర్డ్ స్కోరింగ్ రాకపోయినా కానీ అలాంటివి ఏమన్నా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగగానే వెంటనే వాళ్ళ స్ట్రెస్తో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, కొన్నిసార్లు అయితే మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్స్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ స్ట్రెస్ని కొంచెం తగ్గించి, లేదంటే వాళ్ళకి స్టడీస్ అనేది కొంచెం ఈజీగా చేయాలి అంటే స్కూల్స్లో ఎలాంటి చేంజెస్ తెస్తే ఇవన్నీ కూడా మనం తగ్గించవచ్చు అని అంటారా? దీనికి ముఖ్యంగా మనం స్టార్టింగ్ నుంచి తీసుకుంటే గవర్నమెంట్ లెక్క ప్రకారము ఇదివరకు ఒక 30-40 ఇయర్స్ క్రితము స్కూల్లో పంపడానికి 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వి ఈ తర్వాతనే స్కూల్లో అడ్మిషన్స్కి పంపేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అవడం వల్ల 3+ ఇయర్స్ నుంచే పిల్లల్ని స్కూల్లోకి పంపించేస్తున్నారు. పసిపిల్లలు నిద్రపోయి ఆడుకునే వయసులో పాలు తాగినా తాగకపోయినా స్నానం చేయకపోయినా డ్రెస్ వేసి బస్సుల్లో వ్యాన్లలో పంపించేస్తున్నారు. టైర్డ్ అయిపోతున్నారు. ఆ రకంగా స్టార్టింగ్ నుంచే పిల్లల్లో నిరాసక్తత మొదలవుతుంది స్కూల్ అంటే. ఇంకా దానికి తోడు ఫస్ట్ క్లాస్ నుంచి మనం చూసుకుంటే కనుక ఓన్లీ టీచింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మగ్గింగ్, పిల్లలకి ఫ్రీడమ్ లేదు ఆన్సర్స్ రాయడంలో. వాళ్ళ సొంత ఆన్సర్లు ప్రశ్నలకు కానీ ఒక ఫ్రీ అట్మాస్ఫియర్లో వాళ్ళకి విద్యను అందిస్తే కనుక కొంత మటుకు పిల్లలు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కాకుండా ఇంకా ఒక్క స్టడీసే కాకుండా మనం వేరే యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. యాజ్ పర్ ఎన్సిఎఫ్ ఏంటంటే 2 పీరియడ్స్ తర్వాత ఒక లైట్ పీరియడ్ కంపల్సరీగా పిల్లలకి ఇవ్వాలి. కంటిన్యూస్గా టీచింగ్ అంటే పిల్లలు వినలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఉంటుంది, గ్లాస్లో నీళ్లు ఒక లెవెల్ వరకే పడతాయి, తర్వాత పోస్తే కింద పడిపోతాయి. అవి సబ్జెక్ట్ అయినా అంతే, చదువు అయినా అంతే. 2 పీరియడ్స్ తర్వాత వాళ్ళు రిక్రియేట్ అవ్వాలి, వాళ్ళ మనసు రిక్రియేషన్ అవ్వాలి. లైట్ పీరియడ్స్ లైక్ మ్యూజిక్ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసి తీరాలి. అప్పుడే ఏంటంటే పిల్లల్లో స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకా ఏంటంటే జనరల్గా నేటి సమాజంలో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక రకమైన అపోహ ఉంది. అవును, గవర్నమెంట్ స్కూల్ అనగానే అదేదో చిన్నతనంగా ఫీల్ అవుతారు. దట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళని కూడా మనం తక్కువ అనడానికి లేదు, నా ఉద్దేశం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని కాదు. కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి 2 పీరియడ్ల తర్వాత పిల్లలకి లైట్ పీరియడ్లు ఇచ్చి ఆన్సర్లు వాళ్ళ సొంతగా రాసుకునే ఆన్సర్లు కూడా కన్సిడర్ చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ స్ట్రెస్ అనేది కొంత మటుకు తగ్గుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఈ పిల్లలందరికీ చదువు ఒకటే కాదు, బతకడానికి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ స్లోగా ప్రైమరీ లెవెల్ నుంచే మనం డెవలప్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పిల్లల్లో. కాబట్టి మనం వీటిని చేయాలన్నమాట. సపోజ్ మ్యాథమెటిక్స్ మనం ఇంక్రీజ్ చేయాలనుకోండి, వాళ్ళ స్కిల్ని ఒక 10-15 ఐటమ్స్ పెట్టి మెమరీ టెస్ట్ అంటాం మనం. టేబుల్ మీద ఐటమ్స్ పెట్టి కౌంట్ చేయమంటాం. దాంతో 2 లాభాలు ఏంటంటే వాళ్ళ మెమరీ పెరుగుతుంది, ఇంకోటి అక్కడ కౌంటింగ్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇలా చిన్న చిన్న గేమ్స్ మనం ఆడించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ పిల్లల్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో పలక మీద దిద్దిచ్చేవాళ్ళం, ఇప్పుడు అది పోయింది. అంటే కొన్నిసార్లు టీచర్లు మేము కూడా అనుకుంటాం మారాలి, మనం కూడా పిల్లలతో పాటుగా విద్యా విధానం మార్చుకుంటే వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారని ఒక తాపత్రయం ఉంటుంది టీచర్లకి. దానికోసం మేమేం చేస్తామంటే 4 రకాలు 5 రకాలు ఇవి పల్సెస్ ఉంటాయి కదా, పప్పు ధాన్యాలు, శనగలు, మినువులు, అవన్నీ
క్లాస్ మొత్తాన్ని 4గా డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పల్స్ ఇచ్చేస్తాం బ్యాగ్లో కవర్లలో. ఒకరోజు టార్గెట్ మాకు 4 లెటర్సే నేర్పాలి. స్టార్టింగ్లో అన్నీ రావు. అవును అవును. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ రోజు నాడైతే అసలు మేమేమీ చెప్పం. అసలు 1 మంత్ వరకు వాళ్ళని స్కూల్ వైపు అట్రాక్ట్ చేయడమే మా పని. నిమ్మళంగా బయటికి తీసుకెళ్ళి ఆ లెటర్స్ షేప్లో పిల్లల్ని నుంచోపెట్టి మట్టిలో గీతలు గీసి అక్షరాలు గీసి దాని మీద నుంచోబెట్టి ఆ రకంగా ప్లేవే మెథడ్లో కూడా మేము టీచింగ్ చేయడానికి ప్రయత్నిస్తే పిల్లలకి ఆ ఫ్రీ అట్మాస్ఫియర్, స్కూల్ అంటే వాళ్ళకి భయం పోయి ఇష్టంగా వాళ్ళు ఇష్టం ఉంటేండి ఎక్కువగా నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా అన్ని పాఠశాలల్లో ఉండాలి. ఇంకా ఏంటంటే గవర్నమెంట్ సైలెంట్ ఫీచర్స్ ఏంటంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు గవర్నమెంట్ స్కూల్ అంటే వీళ్ళకి అపోహ అని. చాలా విషయాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరిగేవి బయట ప్రైవేట్ స్కూళ్ళల్లో జరగవు. ఎలాగంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ని కండక్ట్ చేస్తుంది. ఎన్సీఆర్టీ అని మైసూర్లో ఉంటుంది హెడ్ ఆఫీస్. దాంట్లో విద్యావేత్తలు ఏం చేస్తారంటే సమాజానికి కావాల్సిన మార్పులన్నీ అబ్జర్వ్ చేసి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి కరికులంలో యాడ్ చేస్తారు. మనకి ఎడ్యుకేషన్లో ఈ కరికులం అంటే పాఠ్య ప్రణాళిక అంటాం మనం తెలుగులో. ఓ టీచరు నాకు ఇన్ని పీరియడ్లు కావాలి నేను కంటిన్యూస్గా చెప్తానంటే అలా కుదరదు. లాంగ్వేజ్లకి మ్యాథమెటిక్స్కి 8 పీరియడ్స్ లీజర్గా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజెస్ ఆఫ్టర్నూన్ సెక్షన్లోనే చెప్పాలి మోస్ట్లీ. మార్నింగ్ సెక్షన్లో పిల్లలు ఫ్రెష్గా ఉంటారు కనుక మ్యాథ్స్ సైన్స్ టైం టేబుల్ ఇవ్వాలంటారు, మాకు సజెషన్స్ ఇస్తారు. సమ్ టైమ్స్ ఒకే టీచరు 2 సెక్షన్స్కి మ్యాథ్స్ సైన్స్ చెప్పాలనుకోండి, అలా కాంట్ బట్ సిచ్యుయేషన్లో సూన్ ఆఫ్టర్ లంచ్ ఇస్తారు. 7th 8th పీరియడ్స్ ఓన్లీ ఫర్ సీసీఏ పీరియడ్స్, లైట్ పీరియడ్స్కే ఇస్తాం. పిల్లలు ఇంకా టైర్డ్ అయిపోతారు వాళ్ళు. అందులో వాళ్ళని పంపిస్తే బయటికి తీసుకెళ్ళినా పాటలు పాడించినా వాళ్ళు చాలా రిక్రియేషన్ వచ్చేసి ఆనందంగా ఉంటారనమాట. ఈ రకంగా పాఠ్య ప్రణాళిక చేసేప్పుడు టీచర్స్ని కూడా గమనించాలి. అందరు టీచర్లు ఒకే సబ్జెక్టులో పర్ఫెక్ట్గా ఉండరు. ఆ పాఠ్య ప్రణాళిక చేసేప్పుడు ఏం చేస్తారంటే స్కూళ్ళలో టీచర్స్ చాయిస్ ఆఫ్ క్లాసెస్, చాయిస్ ఆఫ్ పీరియడ్స్ ఇస్తే టీచర్లు హ్యాపీగా ఉంటారు, పిల్లలకి సబ్జెక్ట్ వస్తుంది. ఇవన్నీ మనకి ప్రైవేట్ పాఠశాలల్లో కనబడడం కొంచెం తక్కువ. ఇంకోటి ఏంటంటే ఈ చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వన్స్ ఇన్ ఇయర్ ఆర్ ట్వైస్ ఇన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతారు టీచర్స్కి. కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు అసెస్మెంట్, మూల్యాంకనం అంటాం మనం, వాటిల్లో కూడా మార్కులు చెప్తారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ విద్యావేత్తల అభిప్రాయం ఏంటంటే చాలామందికి ఓరల్గా చెప్తారు కానీ రిటర్న్గా రాయరు. ఈ పరిస్థితి ఎప్పుడు ఉండదు. పిల్లల్లో ఎవ్రీ క్వార్టర్కి చేంజ్ వచ్చేస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుని పిల్లలకి టైం ఇవ్వాలి. సడన్ చేంజ్ వచ్చేస్తుంది, స్పార్క్ అంటాం మనం. సడన్గా వాళ్ళు చక్కటి దారిలో పడిపోతారు, హ్యాండ్ రైటింగ్ కానీ రిటర్న్ ఎగ్జామ్స్ కానీ. సో ఇవన్నీ గమనించి ఏంటంటే ఓరల్ కూడా 50% మార్క్స్ ప్రైమరీ లెవెల్లో ఇవ్వమని చెప్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు ఓరల్గా. కొంతమందికి రాయడం ఇష్టం ఉండదు, చదువు వస్తుంది వాడికి, మైండ్లో ఉంటుంది, ఓరల్గా చెప్తాడు. నా ఎక్స్పీరియన్స్లో పిల్లలు కిటికీలోంచి పెన్సిల్ బయట పడేసేవాళ్ళు ఎగ్జామ్స్ రాయాలంటే. ఇంకా బాగా చదువు బాగా క్లోజ్గా ఉన్న పిల్లలు, మేడం నాకు టెస్ట్ రాయాలని లేదు, ఓరల్గా చెప్తాను వినండి. సో మేము అలాంటి పిల్లల్ని వేరియస్ విధంగా టెస్ట్ చేసేవాళ్ళం. టీచర్స్ మేము నమ్మేవాళ్ళం వీడికి వస్తుంది కాబట్టి మనం ఓరల్ మార్కులు వీడికి ఇవ్వచ్చు. ఇలాంటి వాతావరణం అన్ని స్కూళ్ళల్లో ఉండగలిగితే ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి పిల్లలు వెళ్ళకుండా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా కంపారిజన్ అంటే బతకడానికి ఒక ఇంజనీర్లు డాక్టర్లే అవసరం లేదు. ఎనీ స్కిల్, ఓన్లీ పర్ఫెక్షన్ కావాలి. కాన్సెప్ట్లు పిల్లలకి పడ్డాయా లేదా, ఎనీ సబ్జెక్ట్, ఆర్ట్ అనుకోండి, మ్యూజిక్ అనుకోండి, మ్యూజిక్లో ఎంతమంది రాణిస్తున్నారు, లైవ్లీహుడ్ ఎంతమందికి వస్తుంది. అలాగే ఆర్ట్, అలాగే ఎస్సీపీడబ్ల్యూ. మాకు ఎస్సీపీడబ్ల్యూ కూడా ఉంటుందన్నమాట గవర్నమెంట్ స్కూళ్ళలో. ఎంత పెద్ద జాబ్ చేసినా సమ్టైమ్స్ మిడ్ నైట్ కరెంట్ పోయింది అనుకోండి, ఎలక్ట్రీషియన్ రాడు, వాళ్ళకి మినిమం ఫీజు వేయడం రావాలి కదా. అలాగే సడన్గా ఏ పండుగ రోజు నాడో ట్యాప్ పాడైపోతుంది, ప్లంబర్ రాడు కదా,
ఇలా సో మెనీ థింగ్స్ ఎస్సీబీడబ్ల్యూ కింద నేర్పిస్తారు. నేర్పిస్తారు. ఓకే. ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే ఎస్సీబీడబ్ల్యూలో కుట్లు, అల్లికలు, డ్యాన్స్ ఇవి నేర్పిస్తారు. ఇవేంటంటే టెన్షన్స్ ఏమన్నా అనిపించినప్పుడు ఆ పనులు చేస్తుంటే రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంకా కంపల్సరీ యోగా మా గవర్నమెంట్ స్కూళ్ళలో మీకు తెలిసిందిగా యోగా, ప్రాణాయామ ఇవన్నీ అవును, అవును. ఆ ఓంకారాలు చెప్పించడం ఇవన్నీ చేస్తుంటే ఈ పిల్లలకి ఆనందకరమైన మానసిక స్థితి వస్తుంది, రిఫ్రెష్ అవుతారు. అయితే ప్రతిదానికి గవర్నమెంటే అని కాకుండా తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ టైంలో కరికులం గురించి అడగాలి, తప్పనిసరిగా అడగాలి. కరికులంలో పీరియడ్ అలాట్మెంట్ ఎలా ఉంది, మీకు ఎప్పుడు ఏ రోజు ఏం చేస్తున్నారు, మాకు కొంచెం డైరీస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఒకవేళ సమ్ రీజన్ తోటి ఇంప్లిమెంట్ కాకపోతే ఫాలో అప్ ఏంటి, నాట్ ఇన్ ఏ ఫైటింగ్ వే, బట్ వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కన్సర్న్ తోటి. అడ్మినిస్ట్రేషన్ కూడా, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కంపల్సరీ కంటిన్యూస్ అబ్జర్వేషన్ క్లాస్ రూమ్స్ మీద ఉండాలి. అప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించవచ్చు అంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్.